మనతో వెంకటరెడ్డి గారు ఉన్నారు. మయూరాకి వారికోజ్ అల్సర్ ప్రాబ్లం తోటి బ్లాకిష్నెస్ తోటి స్కిన్ ఆ కండిషన్ లో వచ్చారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్ గా ఒక లాస్ట్ 1 వీక్ ట్రీట్మెంట్ మెడికేషన్ ఇచ్చారు. అండ్ ఏప్రిల్ వచ్చేసారు. ఏప్రిల్ 5th వచ్చారు. సో ఆ రోజు మీకున్న కండిషన్ ఏంటి, ఈ రోజు మీకున్న కండిషన్ ఏంటి? ఆ రోజు ఈ రోజుకు చాలా డిఫరెంట్ ఉంది, చాలా మటుకు తగ్గింది. ఓకే, ఆ రోజు మీరు ఏ విధంగా బాధపడేవాళ్ళు? ఆ రోజు మంటలు అంటే మంటలు ఉండే, మంటలు తగ్గినాయి, ఆ పుండు కూడా తగ్గిపోయింది. సో వారికోజ్ వెయిన్స్ లో ఫస్ట్ స్టేట్ అంటే ఫస్ట్ బల్జెస్ గా మన నరాలు ఉబ్బి కనిపించడం ఒకటైతే, దెన్ దాని తర్వాత సెకండ్ స్టేజ్ లో బ్లాకిష్నెస్ అంటే బ్లడ్ పూల్ అయిపోయి అక్కడ ఆగిపోవడం తోటి ఇక పైకి రాకుండా అంటే బల్జెస్ ఆపేసాయి. దెన్ దాని తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటంటే బ్లాకిష్నెస్ తర్వాత అల్సర్ అంటే దురద వచ్చేస్తుంది, గోకట మొదలు పెడతాము, దానితో ఇబ్బంది అవుతుంది. సో అల్సర్ కండిషన్ లో వచ్చారు. సరే, ఇక్కడ జరిగేది ఏంటి, మయూరాలు ఎలా ట్రీట్ చేస్తామంటే, మయూరాల్లో ఆ కండిషన్ ని ఫస్ట్ పేషెంట్ కి ప్రెషర్ ఎక్కడి నుంచి పడుతుంది అనేది, అంటే వెయిట్ అనేది కూడా ఒక మేజర్ కారణంతో ఉన్నప్పుడు ఆ వెయిట్ రిడక్షన్ కోసం కూడా పనిచేస్తాం. సో దానికోసం ఫాస్టింగ్ లో పెడతాము. అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ కూడా ఇవ్వటం ద్వారా పేషెంట్ కి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తాము. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ రెసిస్టెన్స్ తగ్గిస్తాము. అది చేస్తూ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసము, అలాగే ఆయుర్వేదిక్ థెరపీ ద్వారా ఎక్కడైతే బ్లడ్ పూల్ అయిందో, బ్లడ్ అక్కడ ఏదైతే అల్సర్ ఫామ్ అయిందో ఆ అల్సర్ ని కూడా క్యూర్ చేసి, దెన్ అక్కడ మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివేట్ చేసి ఆ బ్లాకిష్నెస్ ని తగ్గించడం ద్వారా ట్రీట్మెంట్ రికవరీ పాత్వే తీసుకొచ్చాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మరి ఇది ఇప్పుడు చేశాం కదా పర్మనెంట్ గా వెళ్ళిపోతుందా అంటే కాదు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నామంటే, నెక్స్ట్ 3 to 6 months లో సరే ఎంత వెయిట్ తగ్గుదామంటారు? 30 kgs. ఒక 30 కిలోల వరకు కూడా పేషెంట్ సైడ్ నుంచి కమిట్మెంట్ ఇవ్వాలి. ఒక 6 నెలల నుంచి అంటే కన్సిస్టెంట్ గా ఎవ్రీ మంత్ 2 to 3 kgs వరకు వెయిట్ తగ్గడం అనేది ఒక ప్లాన్ గా పెట్టుకున్నట్లయితే 6 నెలల్లో ఒక 20 కిలోలు మనం తగ్గడం అనేది ఇప్పుడు మనం ముందున్నటువంటి నెక్స్ట్ ప్లాన్. అంటే పేషెంట్ కి రోగం అనేది అప్పుడు పైన పూతలతోటో మందులతోటో తగ్గించి ఆ నిమిషం కోసం సిమ్టమ్స్ తగ్గించడం కోసం కాదు, ఇట్ ఈస్ ఎ రూట్ కాజ్ ట్రీట్మెంట్ అండి. అలాగే ఇది తగ్గిన తర్వాత వెయిట్ తగ్గడం కానీ చేసినట్లయితే నెక్స్ట్ పేషెంట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లో మళ్ళా ఈ ఇబ్బంది లేకుండా క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ లీడ్ చేయొచ్చు. సో మేము చెప్పేది ఒకటే, డిజార్డర్, డిసీజ్, ఆర్గాన్ డ్యామేజ్ అనే 3 కండిషన్స్ ఉంటాయి ప్రతి రోగానికి కూడా. డిజార్డర్ అంటే అప్పుడప్పుడే కనపడుతూ ఉంటాయి సిగ్నల్స్, మీరు లేట్ చేయకుండా కనిపించిన వెంటనే కనుక వచ్చినట్లయితే మీకు రివర్స్ చేస్తాము. మయూరా స్పెషాలిటీ అది. నెక్స్ట్ డిసీజ్ స్టేజ్. డిసీజ్ అంటే ఇక మీరు ప్రతిరోజు గుప్పుడు మందులు తింటూ ఉంటారు, అది దట్ ఈస్ వేర్ ఆ గుప్పుడు మందులు తినేం చేస్తుందంటే బాడీలో ఆ డిసీజ్ సప్రెస్ చేసి మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ చేసే విధంగా తయారవుతుంది. దట్ ఈస్ ద స్టేజ్ వేర్ వారికోజ్ అల్సర్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఆర్గాన్ డ్యామేజ్ స్టేజ్. కాబట్టి దాని నుంచి రికవరీ చేసి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం పేషెంట్ కోసం మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు తగ్గింది కదా అని మేము వదిలేయటం లేదు. సో ద నెక్స్ట్ మా అగ్రిమెంట్ పేషెంట్ తో ఏంటంటే, నెక్స్ట్ 6 months లో ఒక 20 కిలోలు వెయిట్ ని తగ్గినట్లయితే కాళ్ల మీద పడేటువంటి బరువుని, ఆ ప్రెషర్ ని తగ్గించడం ద్వారా పేషెంట్ కి కంప్లీట్ రికవరీ. సో దట్ ఈస్ ద వే వి వర్క్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.